పాదయాత్రకు శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత మనసులో ఏముందో, ఆయన భవిష్యత్తు వ్యూహాలేంటి, ఈ యాత్ర ద్వారా ఆయన సాధించబోయేదేంటి? చంద్రబాబుతో ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్కారం. రాష్ట్రంలో పలు రికార్డుల చరిత్ర సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్త రికార్డు సృష్టించడానికి రాష్ట్ర చరిత్రలో మరెవరూ చేయని సాహసం చేస్తున్నారు. ఇంత సుదీర్ఘ పాదయాత్ర మరెవరూ కూడా చేయలేదు. ఆ యాత్రను చేయడానికి ఆయన ప్రణాళిక రచించుకున్నారు. ఇక మరి 63 ఏళ్ల వయసులో ఆయన ఈ సాహసం చేస్తున్నారంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎంత రిస్క్తో కూడుకున్న అంశం అయినప్పటికీ కూడా ఆయన రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలకు ఈ మాత్రం త్యాగం చేయకుండా ఎలా ఉంటామని అడిగిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ నిజంగా ఇదొక చారిత్రక సన్నివేశమే. అయితే ఇదే సమయంలో ఆయనకు కొన్ని ఆటుపోట్లు కూడా ఎదురవుతున్నాయి. వాటన్నిటినీ అధిగమించి ఆయన ఎలా విజయ సోపానం చేరతారో వారిని అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు గారు నమస్కారం అండి. ఎన్టీవీ పక్షాన మీకు శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా పెద్ద పాదయాత్ర, ఇది నిజానికి ఈ వయసులో మీరు ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి మీ అభిమానులు అనుకుంటుంటారు. ఇంత వయసులో నిజానికి మీకున్నటువంటి సీనియారిటీకి కానీ, ముఖ్యమంత్రిగా మీరు సాధించినటువంటి విజయాలు కానీ, ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మీరు ఒకసారి చూస్తే నేను 35 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. 35 సంవత్సరాలుగా నేను వ్యక్తిగత జీవితానికి లేకుంటే కుటుంబ జీవితానికి కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయాను. ఎప్పటికప్పుడు నేను పోరాడడం, అనేక సమస్యలపైన పోరాటాలు చేయడం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం, ఈ విధంగా ముందుకు పోయాం. వాస్తవానికి 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. నా రికార్డు ఇప్పట్లో బ్రేక్ చేయాలన్నా ఎవరికి కూడా అంత ఈజీ కాదు. 9వ సంవత్సరం అపోజిషన్గా ఉన్నాను. రెండోది, ఈ రెండే కాకుండా దక్షిణ భారతదేశం నుంచి ఎప్పుడూ రాజకీయ నాయకులు ఢిల్లీలో పెత్తనం చేయలేరు. అది ఎన్టీ రామారావు గారికి సాధ్యమైంది. తర్వాత నేను వచ్చిన తర్వాత చేశాం. ఒక నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినా, యూఎఫ్ గవర్నమెంట్ వచ్చినా, లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసినా, ప్రధానమంత్రిని ఎంపిక చేసినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసినా అది తెలుగుదేశం పార్టీ చేశాం. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే గౌరవం ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి దక్కింది. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అంతేకాదు, ఆత్మ గౌరవమే కాదు, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచాన్ని బాగా జయప్రదంగా ముందుకు పోగలుగుతానని నేను చెప్పాను. అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ భారతదేశానికి వస్తే ప్రపంచం మొత్తం ఇండియా క్యాపిటల్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి అభివృద్ధి చూడాలంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట దెబ్బతినింది, పరువు పోయింది, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈరోజు అన్ని పేపర్లు, ఢిల్లీ న్యూ మ్యాగజైన్స్ చూస్తే హైదరాబాద్ స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇలాంటి వార్తలు రాసినప్పుడు మనసు చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు న్యూయార్క్ టైమ్స్ కానీ, వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ, టైమ్స్ మ్యాగజైన్ కానీ ఆంధ్రప్రదేశ్, ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఏ మంచి జరిగినా దానికి ఆంధ్రప్రదేశ్కే అట్రిబ్యూట్ చేసే పరిస్థితి. ఈరోజు ప్రపంచంలో, ఇండియాలో ఎక్కడ చెడు కార్యక్రమాలు జరిగినా దాన్ని హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి లింక్ చేసే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తే. 9 సంవత్సరాలు నేను కష్టపడి, ఇంచుకి బాధపడి, ప్రపంచం మొత్తం తిరిగి ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం కానీ, ఉద్యోగాలు క్రియేట్ చేయడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీరు చూస్తే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. మీరు చెప్పిన దాంట్లో నేనేం విభేదించట్లా, మీరేం చేయలేదనో లేదా సాధించలేదనో ఎవరు అనరు. కానీ 63 ఏళ్ల వయసులో ఈ రిస్క్ అవసరమా? నేనేమంటున్నానంటే, చాలామంది నన్ను అడిగారు, మీరు 63 సంవత్సరాలకు వచ్చారు, ప్రజల కోసం అనే త్యాగాలు చేశారు, ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా మీరు ఆలోచించుకోవాలి, ఇప్పుడు ఈ వయసులో మీరు ఇంత రిస్క్ చేయడం అవసరమా అని చాలామంది అడిగారు. కొంతమంది నా మీద అభిమానంతో ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. వద్దు సార్, మా మాట అనండి, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇవన్నీ చేయొద్దని అడిగారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 30 ఏళ్ళు నాకు గౌరవం ఇచ్చారు, అభిమానం ఇచ్చారు, పార్టీని కాపాడారు. అలాంటి ప్రజానీకం కష్టాల్లో ఉన్నారు. ఈరోజు ఈ కష్టాల్లో ఉండే ప్రజల్ని ఆదుకోవడం కోసం నేను ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని త్యాగాలు చేయకపోతే, మళ్ళీ ఇదే కానీ స్లిప్ అయితే ఆంధ్రజాతి ఎప్పటికి కూడా బాగుపడే పరిస్థితి లేదు. రెండోది, ఈ రాష్ట్రం శాశ్వతంగా బీహార్ కంటే అధ్వానంగా తయారయ్యే పరిస్థితి. పాదయాత్రతో పరిస్థితులు ఏం మారుతాయి, ఎట్లా మారుతాయి? నేనేమనుకుంటున్నానంటే, ఒకటి, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
వాళ్ళతో నేను కలవడం, వాళ్ళ సమస్యల పట్ల సంఘీభావాన్ని తెలియచేయడం, నేరుగా వాళ్ళ సమస్యలు చూడడం, వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం. రెండోది, ఈ సమస్యలకు మూల కారణం ఏంటో ప్రజలకు నేను చైతన్యవంతులు చేయడం, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడం. భవిష్యత్తులో కనీసం ఒక మనిషి ఆశాజీవిగా బతకాలంటే భవిష్యత్తు అయినా బాగుంటుంది, మళ్ళీ న్యాయం జరుగుతుందనుకుంటే కొంతవరకైనా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. అంటే కొంతమంది మీ మీద వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు, తెలుగుదేశం భవిష్యత్తు కోసం ఇంత తంటాలు పడుతున్నారు అని రకరకాలుగా చేస్తారు. నేను చూడని అధికారం ఏముంది, నేను చేయని పనులే ఉన్నాయి. ఇన్ని చేసినా ఎవ్వడు కూడా వేలెత్తి చూపలేకపోతున్నాడంటే అది మా నీతి నిజాయితీ. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసిన మంత్రులు, లేకుంటే ఇండస్ట్రియలిస్టులు, కుటుంబం ఈరోజు మొత్తం జైలు పాలయ్యి ఎక్కడ చూసినా దేశమంతా కూడా వీళ్ళ పేరు మారుమోగుతా ఉంటే 17 సంవత్సరాల అధికారంలో తెలుగుదేశం పార్టీ నేను కానీ మా మామగారు గారు ఉంటే, ఎన్టీఆర్ ఉంటే ఎక్కడ ఒక్క చిన్న తప్పు చేయలేదు. తప్పు చేసినట్టు ఎవడూ నిరూపించలేకపోయాడు. అయితే ఇప్పుడు వైఎస్ పాదయాత్రకి మీ పాదయాత్రకి తేడా ఏంటి? చాలా మంది ఇప్పుడు దీన్ని పోలుస్తున్నారు, మీరెట్లా? నేనేమంటానంటే దానికి దీనికి పోలికే లేదు. పాదయాత్ర చాలామంది చేశారు దేశంలో. అదే మరి ఎన్టీఆర్ మన గాంధీజీ ప్రారంభించారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవడానికి, ప్రజలతో మమేకం కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి చైతన్య యాత్ర చేశారు. 9 నెలలు ప్రజల్లో ఉన్నారు. 9 నెలలు ప్రజల్లో ఉండి ఒక చరిత్ర రాశారు. ఆ తర్వాత నేను కూడా మీరు చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో ఎక్కువగా ఉన్నాం. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఉండవలసిన సెక్రటరియట్లో కాదు, ప్రజల దగ్గరకు ఉండాలి. జన్మభూమి, ప్రజల బతుకు పాలన, శ్రమదానం, అనేకమైన వినూత్న కార్యక్రమాలు, డాక్రా సంఘాలు, ఇలాంటివన్నీ పెట్టి వెళ్ళాం. దానివల్ల ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఎక్కడా జరిగిన మార్పు నేను ఆ రోజు తీసుకొచ్చాను. ఒకటి, డాక్రా సంఘాలు పెట్టి పేదవాళ్ళకు న్యాయం చేయడం. రెండోది, జనాభా నియంత్రణ కోసం ముందుకు పోవడం, పిల్లలందరినీ చదివించే విధంగా ముందుకు పోవడం, బాధ్యత పెంచే విధంగా నేను ప్రయత్నం చేశాను. అప్పుడే కాదు, నిజానికి ప్రతిపక్ష నేతగా కూడా అనేక సార్లు అనేక జిల్లాలు చుట్టి వచ్చారు. రకరకాల రైతు యాత్రనో ఇంకోటనో తిరిగారు. ఇప్పుడు కొత్తగా మీరు వెళ్ళి తెలుసుకునేది ఏమిటి? నేనేమంటున్నానంటే, నేను వెళ్ళి తెలుసుకోవడం కంటే ప్రజల్లో చైతన్యం చాలా అవసరం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో వాళ్ళల్లో వాళ్ళలో చైతన్యం లోపించిందని మీరు ఫీల్ అవుతున్నారా? ఒక్కొక్కసారి ఈరోజు ఉదాహరణకి రాష్ట్రంలో జరిగేది ఏంటి? టీవీలు ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. 30 ఏళ్ళు రాజకీయం చేశాం, 17 ఏళ్ళు అధికారం ఉన్నాం. మేము టీవీ పెట్టలేకపోతున్నాం, పేపర్ పెట్టలేకపోతున్నాం. కొంతమంది టీవీ తలుచుకుంటే పెట్టగలిగి ఉండేవారు కాదు. అక్కడ సిద్ధాంతపరంగా మనం ఆలోచించాల్సింది, టీవీలు మీడియా అనేది కొంతమంది ఇండిపెండెంట్గా చేయాల్సిన బాధ్యత, రాజకీయాలు అనేవి మేం చేయాల్సిన బాధ్యత. రాజకీయాలు మీడియా రెండు కలిసిపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈరోజు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా పెట్టి అవతల వాళ్ళపైన బురజల్లే విధంగా ఈరోజు సాక్షి పేపర్ ఉంది. ప్రతిరోజు నన్ను గురించి ఒక 3-4 పేజీలు రాస్తారు. అంటే ప్రత్యర్థులపైన బురజల్లడం, వాళ్ళ గురించి పొగుడుకోవడం, ఎవ్రీడే ఒక 4-5 పేజీలు రాసుకోవడం. ఇలాంటి ట్రెండ్స్ కొన్ని డెవలప్ అయిన రాజకీయాల్లో. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరెవరి రోల్ వాళ్ళు చేయాలి. రాజకీయ నాయకులు మేము ఉన్నాం, పొలిటికల్ పార్టీస్ మేము ఉన్నాం, మేము చట్టసభలో చట్టాలు ఇచ్చేయాలి. అందుకే నేరుగా వెళుతున్నారనమాట. అది విషయం కాదు. ప్రజల్ని మభ్యపెట్టడం ఒక యాంగిల్. రెండోది, సమస్యలన్నీ కూడా పెరిగిపోయి సమస్యల సుడిగుండంలో ఈ రాష్ట్రం ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు పాదయాత్ర చేస్తారు సార్, చాలా చోట్ల మీ ఇన్ఛార్జీలు మీరు ఇంకా నియమించలేదట. అటువంటి ఫాలో అప్ ఎట్లా చేస్తారు? మీరు ఎంత కష్టపడి తిరిగిన తర్వాత పార్టీ పరంగా మీరు ఎట్లా గేరప్ అవుతున్నారు? అంటే ఎప్పుడు కూడా మేము ఇన్ఛార్జీలు కూడా ఎప్పుడు పెట్టలేదు. ఈసారి ఫస్ట్ టైం ఇన్ఛార్జీలు పెట్టాం. చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు. ఒక 50-55 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఎప్పటికప్పుడే కూడా అధ్యయనం చేస్తాం. ఎక్కడికక్కడ ఆ దారిలో పోయినప్పుడు కానీ ఎప్పుడన్నా కొంత సమయం ఉంటే ఆ సమయంలో ఇన్ఛార్జెస్ పెట్టే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఇక్కడ మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మొత్తం పార్టీ ఆఫీసు అన్ని కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా మళ్ళీ సాయంత్రానికి చుట్టబెడతారు. ఇక్కడ అన్నీ కూడా చక్క పెడతారు. మీరు ఇక్కడ లేనప్పుడు ఎవరు చేస్తారు? ఎట్లా దాన్ని మానిటర్ చేస్తారు? ఇక్కడ మీ అబ్బాయి లోకేష్కి ఏమన్నా రోల్ ఇస్తారా? ఏం జరగబోతుంది? ఇక్కడ చాలా స్పష్టంగా మా వాళ్ళందరూ కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు. కమిటీలు వేసుకున్నాం. ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గం ఉంది, పాలిట్ బ్యూరో ఉంది. అందరికి కూడా నిర్దిష్టమైన బాధ్యతలు తీసుకొని అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. మీరు మా అబ్బాయి విషయం చాలాసార్లు అడుగుతున్నారు.
చాలా స్పష్టంగా నేను చెప్పాను. నేను మా పిల్లల్ని, మా అబ్బాయిని కానీ మా కోడల్ని కానీ వీళ్ళిద్దరిని బాగా చదివించాలనుకున్నాం. ఆ ఘనత మా మిస్సెస్కే దక్కుతుంది. ఆవిడ ఇద్దరి పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకున్నారు. ప్రపంచంలోనే మంచి యూనివర్సిటీ చదివించాలనుకున్నాం. స్టాన్ఫర్డ్ వరకు వెళ్ళారు, వాళ్ళు బాగా చదువుకున్నారు. కాబట్టి వాళ్ళు రాజకీయాలకు ఇప్పుడు కుటుంబ బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, అది చూసుకుంటున్నారు, సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. వాళ్ళు రాజకీయాలకు రావాలంటే వాళ్ళ ఇష్టం, అది నేను వాళ్ళని ఒత్తిడి తేవడం లేదు. కానీ ఎన్నికలప్పుడు సహకరించారు, ఎన్నికల తర్వాత సహకరించారు, అది సహకరించినప్పుడు సహకారం తీసుకుంటాం, అందరు సహకారం తీసుకుంటున్నాం, ఆయన సహకారం కూడా తీసుకుంటాం. అట్లా కాదు కదా, ఒక రాజకీయ పార్టీగా ఎంత కాదన్నా ప్రాంతీయ పార్టీలు వ్యక్తి ఆధారిత, కుటుంబాధారిత పార్టీలుగా ఉంటాయి. ఆ ప్రకారం వారసత్వం డెవలప్ చేయకపోతే ఎట్లా అది ఇబ్బంది? వారసత్వం డెవలప్ చేయడం లేకపోతే అవన్నీ మనం అనుకున్నట్టు జరగవు. సమర్థతో నాయకులు వస్తారు తప్ప, దాంట్లో రాజకీయాల్లో వాళ్ళకుండే ఇంట్రెస్ట్తో వస్తారు తప్ప, మనం కోరుకుంటేనో మనం డెవలప్ చేస్తూ వచ్చేది కాదు. నేను అందుకనే ఒకటే చెప్తున్నాను, మేము ఒక నిర్దిష్టమైన విధానంతో పార్టీలో పనిచేస్తున్నాం. కుటుంబం ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, లేకుంటే మా కోడలు ఉంది, వాళ్ళు కూడా పద్ధతి ప్రకారం చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయాలకు రావాలి, ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎప్పుడైనా స్వాగతం. వాళ్ళే కాదు, కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళు కానీ కొత్త వాళ్ళు చాలామంది వెల్కమ్ చేస్తున్నాం.